నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పోరుకు జనసేన సిద్ధమవుతోంది. సమరశంఖం పూరించారు జనసేనాని. విజయవాడ వేదికగా కీలక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అండ్ నెమ్మదిగా జనసేన వాయిస్ చాలా బలంగా వినిపిస్తుంది. నెమ్మదిగానే వినిపిస్తుంది, కానీ చాలా బలంగా వినిపిస్తుంది. అంటే మాసెస్లోకి పెనట్రేట్ కావలసిన మందుగుండి సామగ్రి అంతా కూడా తన మాటల ద్వారా జనసేన సమాయత్తం చేసుకుంది. మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడినా, దుర్గేష్ గారు మాట్లాడినా ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఈసారి ఏంటో తమ ప్రావెస్నెస్ ఏంటో చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో అన్కంటెస్టెడ్ అనే మాట జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు. ఏది కూడా వదిలిపెట్టేది లేదు అని. లాస్ట్ టైం తెలుగుదేశం స్థానిక సంస్థల ఎన్నికలకి దూరం జరిగి తెల్ల చేతురుమాలలా ఎగరేసింది అనమాట, తెల్ల జెండా ఎగరేసింది. ఈసారి మేము అట్లా లేవు, మాకు 11 రావచ్చు కాక అసెంబ్లీలో, బట్ మేము కంప్లీట్గా కంటెస్ట్ చేస్తాం. ఒకవేళ తెలుగుదేశం వెనక్కి తగ్గిన జనసేన ఆ స్థానాన్ని భర్తీ చేయాలని అయితే స్పష్టంగా అనిపిస్తుంది. ముందుగా ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. అలాగే గాది వెంకటేశ్వర గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు. మరి కాసేపులో సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతారు. డిబేట్లోకి వెళ్లే ముందు మంత్రి నాదెళ్ల మనోహర్ ఏం మాట్లాడారో ఒకసారి చూసి వెళ్దామండి. పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం, ఒకేసారి మనం మొత్తం చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఎందుకంటే మనం ఈరోజు పొత్తులో ఉన్నాం, ఒకేసారి మనం మొత్తం అన్ని పదవులు అడగలేం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నాం. మనం ఎన్డీఏ అలయన్స్గా వారికి ఉన్న నాయకత్వం ఎప్పటి నుంచో ఉంది. మన పార్టీ ఇంకా ఎదగాలి, క్షేత్రస్థాయి నుంచి మనం బలోపేతం చేసుకోవాలి, సంస్థాగతంగా మన పార్టీ నిర్మాణం ఇంకా జరగాలి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేశారు. మొన్న కూడా చూసి. సో గాది వెంకటేశ్వర గారు, టోన్ అండ్ టెనార్ జనసేన మారింది. ఇదివరకు ఇట్లాగా మెత్తగా ఏం లేదు, చాలా గట్టిగానే ఇంకా బలంగా దిగాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేది జనసేన కృతనిశ్చయంతో ఉన్నట్టు మీ సమీక్షా సమావేశం అవుట్కమ్ ద్వారా తెలుస్తుంది. సో ఈ 80-15-5 మన ఈ మధ్య కొన్ని లెక్కలు వచ్చినాయి కదా బయటికి. వాళ్ళ నాయకులతోటి గౌరవ మంత్రి లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పింది. అది వాళ్ళు పంపించిన ఫీలరా, లేకపోతే వాళ్ళు దానికి కట్టుబడే ఉన్నారా? అండ్ మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? వెంకటేశ్వరరావు గారు. మీకు అలానే పెద్దల పురుషోత్తం రెడ్డి గారికి, మొత్తం రెడ్డి గారికి కూడా శుభోదయం. జనసేన మేము ఎప్పుడు మా వాయిస్ ఏమి స్లో చేసింది లేదు, ఇప్పుడు గట్టిగానే మాట్లాడతాం. సరే, కూటమిలో ఉన్నాం కాబట్టి సీట్లు సర్దుబాటులో తగ్గొచ్చు, లేకపోతే రేపు పెరగొచ్చు. అది ఎప్పుడు ఉంటుంది కదా, అది సహజ సూత్రమే. కూటమి ధర్మం ప్రకారం ఎప్పుడు కూటమి కట్టినంత మాత్రం వాళ్ళ వెనకాల వెళ్ళాలనే సిద్ధాంతం అయితే ఏమి ఉండదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వెళ్తూ ఉంటాం. అసెంబ్లీ లాంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు రాబోయేటటువంటి లోకల్ బాడీస్ యొక్క పరిస్థితి వేరు. ఖచ్చితంగా మేము మా యొక్క ఆలోచన ప్రకారం మా పార్టీని పెంచుకునే విధానంగానే వెళ్తాం లోకల్ బాడీస్ లో. అంటే దీనికి ఏదో ఒక మేము అగ్రిమెంట్ అయితే ఏం రాసుకోలేదు, ఇదేమి కాన్స్టిట్యూషనల్ గా మేము కలిసాం కాబట్టి ఇట్లా ఉండాలి అనే నిబంధనలు అయితే ఏమీ ఉండవు. మీ అందరూ తెలిసిందే, కుటుంబంలో కలిసిన పార్టీలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్తూ ఉంటాయి. జస్ట్ లైక్ ఇవాళ కూడా ఖచ్చితంగా రేపు మేము బలంగా ఉన్న సాట లేదు, బలంగా ఉండటమని కాదు, ఇది మేము తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము అడుగుతామని. కూటమి ధర్మం కదా. కూటమి అంటే ఏంటి? అందరూ కలిసి ఒక బలం, ఆ బలాన్ని అందరికీ ఉపయోగించాలి. నీకు ఉండాలి, నాకు ఉండాలి, ఇంకోళ్ళకి ఉండాలి. ఒకళ్ళ బలం ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటామే కదా, ఆ ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడు మేము ఎక్కడ కోరుకుంటామో వాళ్ళు ఎక్కడ కోరుకుంటారని తీసేస్తే మేము ఏదైనా కొంచెం స్పెసిఫిక్ గా అడగలుగుతున్నప్పుడు ఖచ్చితంగా అడిగి తీరుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చెప్పాను, మీరు విన్నారు దాని మీద డిబేట్ కాబట్టి. మనోహర్ గారు మాట్లాడినా, దుర్గేష్ గారు మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా కానీ
ఖచ్చితంగా మా ఫ్యూచర్ అంటే మేము ఎత్తుకోవాలి కదా, మేము చూసుకోవాలి కదా. మాది ఒక రాజకీయ పార్టీనే. మా పార్టీలో కూడా చాలా మంది పదవుల కోసం ఆశించేవాళ్ళు ఉంటారు. రాజకీయ ఎవరు ఊరికి వచ్చేదో స్వచ్ఛంద సేవ చేయరు కదా ఇక్కడ. నిజమే కదా సార్, ఇదేమి చారిటీ కాదు కదా. ఎంతో శ్రమ కోర్చి చెమటోడ్చి కష్టపడి పార్టీని నిలబెట్టిన వెనకాల క్యాడర్స్ ఉన్నారు, లీడర్స్ ఉన్నారు. దే మస్ట్ బి గివెన్ జస్టిఫికేషన్ జరగాలి కదా వాళ్ళకి. దే మస్ట్ బి గివెన్ సమ్ పోస్ట్, ఇవన్నీ ఉంటాయి కదా సహజంగానే. అదే మాట్లాడుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఏదో కాసి ఉంటుంది. నేను ఏదో పదవి అవ్వాలని. నేను ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటారు, కార్పొరేటర్లు అవ్వాలనుకుంటారు, లేదంటే మండల ప్రెసిడెంట్లు అవ్వాలనుకుంటారు, జడ్పీటీసీలు, రకరకాల ఆశలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టవలసిన బాధ్యత ఆ పార్టీకి ఉంటుంది. సో అందుకని ఆ విధంగా 100% మేము రేపు రాబోయేటటువంటి ఎలక్షన్స్ లో మా ఉంటది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదేమి మా మధ్యన మేము ఏదో మాట్లాడారు కాబట్టి కూటమి మధ్య వచ్చేసి అనుకునే అవకాశం కూడా లేదు. కూటమి సర్దుకుని వెళ్తాం. అది మళ్ళీ చెప్తున్నాం. పోయినసారి మేము అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆ రకంగా వెళ్ళాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి మేము అడిగి ఇస్తారేమో వాళ్ళు. ఇచ్చి తీరాల్సి వచ్చింది కూడా కొన్ని చోట్ల. ఆ రకంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కూటమిలో ఉండాలి. ఆ రకంగా వెళ్తాం. మాట్లాడినంత మాత్రం మేము ఏదో వేరేగా వీళ్ళేదో జనసేన చేసేస్తున్నారు అనే భావన అయితే దాంట్లో కాదు. కూటమి ధర్మం నిన్న కూడా క్లియర్ గా మాట్లాడారు కదా. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే మనం పెరగాలి. ఆ దిశగా మా అడుగులు ఉంటాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 100% మేము ఎక్కడైతే మా నాయకులు గట్టి నాయకులు ఉన్నారో, లేదు 14 నుంచి పార్టీ కోసం తిరిగినాడు మేము ఇక్కడ పోటీ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం కొన్ని ఖచ్చితంగా చెయ్యవలసిందే, చేస్తారు కూడా పార్టీ. రైట్. పురుషోత్తం రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి నిన్న కందులు దుర్గేష్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. ఎందుకంటే కూటమి ఈరోజు అధికారంలో ఉంది అంటే ఆ కూర్పుని చేసింది పవన్ కళ్యాణ్ గారు. దట్ కాంట్ బి ఇగ్నోర్డ్ అని చెప్పేసి దాన్ని విస్మరించడానికి వీల్లేదనే రీతిలో వారు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ఇవాళ మనకి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం కూడా ఏర్పడడానికి ప్రధాన కారకులు ఎవరనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి నాయకుడు కనుక మన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూపించినటువంటి త్యాగ నిరతి ఏదైతే ఉందో, మనకన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన, దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజున తాను వెనక్కి తగ్గి కూటమి కూర్పుకి ప్రత్యేకంగా దోహదపడి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యద్భుతమైనటువంటి పరిపాలనని 2 సంవత్సరాలుగా అందించడానికి మనకి అవకాశం కల్పించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ మనకి పురుషోత్తం రెడ్డి గారు చాలా క్లారిటీ తోటి, ఈసారి ఏం కన్ఫ్యూజన్ లేదు, జనసేనకి క్లారిటీ తోటి వచ్చేసారు. అప్పుడు తగ్గాం కాబట్టి ఇప్పుడు తగ్గాల్సిన అవసరం లేదు, ఇది మ్యాథమెటిక్స్ కాదు, ఇది కెమిస్ట్రీ అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమంటారు? వాసుదేవ్ గారు అందరికీ నమస్కారం. వారు తగ్గాల్సిన అవసరం లేదు, మనం క్లారిటీగా ఉండాలి. పాయింట్ ఏంటంటే మిత్రపక్షాల మధ్య ఎలక్షన్లో ఒక రకంగా, ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటాయి, ఎలక్షన్ తర్వాత ఒక రకంగా ఉంటాయి. ముఖ్యంగా అధికారంలో వచ్చిన మిత్రపక్షాలు నా దృష్టిలో, అంటే ఈ కూటమి దృష్టిలో పెట్టుకుని నేను చెప్పట్లేదు, నాకున్న పరిమితమైన రాజకీయ పరిజ్ఞానంతో ధృతరాష్ట్ర కవులు లాంటిది. ధృతరాష్ట్ర కవులు ఎంత గొప్పదో మిత్రపక్షాల అంటే కూటమిలో ఉన్న పార్టీల మధ్య, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీల మధ్య ఐక్యత కూడా అట్లే ఉంటుంది. ఇంకా ధృతరాష్ట్రుడు ఎవడవుతాడు, నమూనా భీముడు ఎవడవుతాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. వామపక్షాలు కాంగ్రెస్ పొత్తు చూసుకున్నా, వామపక్షాలు తెలుగుదేశం పట్టుకున్నా, వామపక్షాల పొత్తు కేరళలో బెంగాల్లో చూసుకున్నా అల్టిమేట్ గా ఒకరు గెయిన్ అవుతారు, మిగతా బలవుతారు. ఇది అది బెంగాల్లో వామపక్షాలు సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ చరిత్ర తీసుకున్నా, కేరళలో సిపిఎం లెఫ్ట్ పార్టీలు తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ లో లెఫ్ట్ తెలుగుదేశం, లెఫ్ట్ కాంగ్రెస్ తెలుగుదేశం, ఈ ఏది తీసుకున్నా ఖచ్చితంగా అందరూ కలిసి గెయిన్ కావడం అనేది ఇంపాసిబుల్. అది ఇంకొక చరిత్రలో జరగలేదు. ఎందుకంటే రాజకీయాలు అట్లా ఉండవు. కాకపోతే ఇడిపోయేంత వరకు ఐక్యత ప్రదర్శిస్తూ ఉంటారు, మనకు తెలుసు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి, మనకు ఇప్పుడు ఎన్నికల్లో ఎలా ఉండొచ్చు, జనసేనకు సంబంధించి ఎవరితో దుర్గేష్ గారు చెప్పారు, పాయింట్లీ కరెక్ట్. ఎందుకంటే తగ్గడం పెరగడం పక్కన పెడితే పొత్తుకు పవన్ కళ్యాణ్ గారు చూపిన సాహసం కావచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ కావచ్చు, చాలా కీలకం. ఎందుకంటే చాలా అపవాదులు పడ్డారు కదా, మీ పార్టీ పుట్టిందే తెలుగుదేశం కోసం అని విమర్శలు ఎన్ని విమర్శలు చేసినా కూడా తగ్గి ఆ టైంలో వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కేసి తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడం అనేది ఉభయోగి లాభం జరిగింది. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఉన్నా కూడా పొత్తుల కోసం ఆయన చాలా శ్రమ చూపాడు. బీజేపీని తీసుకురావడంలో,
వారు ఒక ఐక్యత తీసుకురావడంలో వారి పాత్ర కీలకమైంది అనేది దాంట్లో సందేహం లేదు. గెలుపులో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి ఎవరు కాదని లేదు. వారికి ఒక అసంతృప్తి కూడా ఉండొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ పర్సనాలిటీగా ఉన్న పవన్ కళ్యాణ్ 21కి పరిమితం అయ్యారు. ఆయన పరిమితమైన మాకు అవకాశాలు కోల్పోతూ ఉండొచ్చు, లేదా తర్వాత కార్పొరేషన్ పోస్టుల్లో మాకు తగిన ప్రాధాన్యత ఉండాలని కోరుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి మెయిన్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి 21 పరిమితం అవ్వచ్చు. ఇప్పుడు 175 ఎక్కడో చోట పోటీ చేయడానికి అన్ని పార్టీలకు అవకాశం ఉంటుంది. తెలుగుదేశం ఎస్టాబ్లిష్ పార్టీ, ఆ పార్టీని పక్కన పెడితే బీజేపీ జనసేన ఏమనుకుంటుంది, ఇది ఒక అవకాశం కదా, దట్టు అధికారంలో ఉన్నారు, అడ్వాంటేజ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. సో ఆటోమేటిక్ గా అన్ని చోట్ల మన ప్రయారిటీ పెంచుకోవాలని రెండు పార్టీలు కోరుకుంటాయి. ఇక్కడే సంఘర్షణ వస్తుంది. కోరుకోవడం సహజం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఎస్టాబ్లిష్డ్ పార్టీ, సంఘర్షణ రాకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మా తిరుపతిలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో పోటీ చేసే కెపాసిటీ తెలుగుదేశం కొంటరగా ఉంది. ఇప్పుడు అనివార్యంగా జనసేనతో అడ్జస్ట్ చేసుకోవాలి, బీజేపీతో అడ్జస్ట్ చేసుకోవాలి కదా. అడ్జస్ట్ ఫస్ట్ తెలుగుదేశం చేసుకోవాలి. ఒక 10 ఇచ్చినా 20 ఇచ్చినా 50-50 ఇచ్చినా కూడా తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. 50-50 అన్నారనుకోండి, 20 స్థానాల్లో తెలుగుదేశం ఫస్ట్ రాజీ పడాలి కదా. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంత ఇబ్బంది పడతారు కదా. వాళ్ళు 10 తీసుకున్నారు అనుకో, 40 లేదు అని వాళ్ళ ఇట్లాంటి సంఘర్షణ అనివార్యంగా వస్తుంది. ఇది ఆ రెండు పార్టీలు చేసిన తప్పు కాదు, ప్రాక్టికల్ సిచ్యువేషన్. కానీ దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? దీంట్లో ఎవరు ఒప్పుకున్నా తెలుగుదేశం పార్టీ ఇంటర్నేషనల్ పీహెచ్డీ చేసి మిత్రపక్షాలను ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా వ్యూహాత్మకంగా తీసుకురావాలి, అట్లా ఇంకా వాళ్ళకి మించిన భారతదేశంలో ప్రపంచంలో లేదు. ఎందుకంటే వాళ్ళకున్న అనుభవం ఎవరికి లేదు. కాబట్టి అది నేను లెఫ్ట్ పార్టీ మూమెంట్ లో ఉన్నప్పుడు ఒక జోక్ ఉండేది. మా వాళ్ళు ఎప్పుడు పొత్తుల కోసం తిరుగుతా ఉంటారు. ఆ సత్యనపల్లిలో పోటీ చేస్తారు, నర్సరావుపేటలో మాకు ఒక 50 సీట్లు ఉంటాయి. మమ్మల్ని 10-15 తీసుకురావాలని 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే 50తో స్టార్ట్ చేస్తాం, మా నుంచి 15 వరకు తీసుకొస్తారు. మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళేసరికి 10-15 ఫైల్ అవుతాయి. ఆ రకమైన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తప్ప ఎవరికి లేదు. దీని ఎట్లా జనసేన తట్టుకుంటుంది, దీని ఎట్లా నిలకడ చేసుకుంటుంది అనేది కాలం నిర్ణయించాలి. ఏదైనప్పటికీ 3 పార్టీల మధ్య పొత్తు అన్నది అడ్జస్ట్మెంట్ కాడ సమస్యలు వస్తాయి. దాన్ని ఎట్టయితే దానివల్ల ఓడిపోతారు గెలుస్తారు నేను అన్నగాని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంది వాసుదేవ్ గారు, ఒకప్పుడు ఓడిపోయినా పర్వాలేదు, మన మిత్రాల ధర్మాన్ని పాటించాలనే కాలం 10-15 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అట్లా కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు వచ్చేసినాయి. ఇప్పుడు నాకు సీట్ రాకపోతే నేను ఏం చేస్తాను, ఇండైరెక్ట్ గా ఇంకోరికి సపోర్ట్ చేస్తాను. ఇట్లాంటి సిచ్యువేషన్ కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఎట్లా జనసేన ఎదుర్కొంటుంది? ఇట్లాంటి మన జనసేనలో సరే గాది వెంకటేశ్వర గారు ఒప్పుకోకపోవచ్చు. ఎలక్షన్ ముందు మామూలుగా ప్రత్యర్థి నుంచి మన వైపు చేస్తారు పార్టీల్లో, అనూహ్యంగా మిత్రపక్షాల నుంచి చేరినారు అటు ఇటు. తెలుగుదేశం నుంచి జనసేన చేరడం పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిపోయినాడు. ఇప్పుడు దాదాపు 21 మందిలో చాలా మంది అటు ఉన్నారు. ఎన్నికలు పొత్తు కుదిరిన తర్వాత అసలు మిత్రపక్షాల మధ్య చేరికలు ఉండకూడదు కదా. చేరికలు ఉన్నారంటే అది వ్యూహాత్మకమా? ఇట్లాంటివి రేపు కార్పొరేటర్లు ఎన్ని జరుగుతాయి, ఇది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏదైనప్పటికీ కూడా మిత్రపక్షాల మధ్య ఈ ఎట్లాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి జనసేన బీజేపీ క్యాడర్ల మధ్య ఎదగాలనే తపన, ఇదో అవకాశం. 175 నియోజకవర్గాల్లో ఎలక్షన్లో పోటీ చేయడం, గెలవడం, వాడడం అనేది డెమోక్రసీలో ఒక పార్టీకి లభించిన అవకాశం కంటే ఎట్లా చూస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా నేను చూస్తున్నది ఏంటంటే ఎలక్షన్ అన్ని చోట్ల జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తున్నప్పుడు గెలవడం వాడడం ప్రయారిటీ కన్నా అన్ని వార్డులు లాస్ట్ టైం ఇనానమస్ మంచి చెడ్డలు మాట్లాడుకుంటే పక్కన పెడితే అన్నింటిలో జరిగితే వైసీపీకి లాభం ఏంటి? వాళ్ళు చేసిన పోరాటాలకి, వాళ్ళు చేస్తున్నట్టు ప్రజలకు సంబంధించి అనేక ఇష్యూలు చేశారు కదా, అవి రిఫ్లెక్ట్ అవడానికి ఎంత కారణం అవుతాయి? టెస్టింగ్ పాయింట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ 2 నెలలు చేసినారు. ఎలక్షన్ జరిగితే రెస్పెక్ట్ అవుతారు కదా ప్రజలు. ఎంత వాళ్ళకి టెస్టింగ్ ఉంటుంది. మనం చేసే పోరాటాలు ఎంత జనం రిసీవ్ చేసుకుంటున్నారు, మన క్యాడర్ ఎట్లా పనిచేస్తా ఉంది, మనం చేసే పోరాటాలు నిజంగా జనం హర్షిస్తున్నారా? రెండింటికి ఉపయోగమే. అధికార పార్టీకి వైసీపీ నిజానికి లాస్ట్ టైం ఇనానమస్ లో ఎంకరేజ్ చేయకుండా దానికోసం ప్రయత్నించుకున్నట్టు వాళ్ళకి తత్వం బోధపడి ఉండేది. వాళ్ళు దాన్ని చేయకుండా ఎనానమస్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. తత్వం ఎందుకు బోధపడుతుంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు పట్టించుకోలేదు. నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి హెచ్చరిక కదా, మన పరిస్థితి ఎట్లుందో గ్రాడ్యుయేట్స్ తో తెలియడానికి. అట్లాగే కార్పొరేషన్ జెడ్పీటీసీ లో కానీ ఎలక్షన్స్ అన్నిట్లో జరుగుంటే అప్పుడే తెలుగు వైసీపీ కొంత హెచ్చరిక వచ్చిండేది, మన పలానా చోట్ల బాగోలేదు అనేసి. ఈసారి తెలుగుదేశం పార్టీ బహుశా వాళ్ళ ఏ స్టాండ్ తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఎలక్షన్ ఎక్కువ జరిగితే 2 లాభం. ప్రతిపక్షానికి మన పల్స్ ఏంటి, మనం చేసిన పోరాటాలు ప్రజలు ఎంత చూస్తున్నారని అర్థం. అధికార పార్టీకి ఎక్కడ ప్రజల్లో మనకు వీక్ అయింది తెలుసుకుని 2.5 ఏళ్ళు ఉంది కదా. ఎలక్షన్ జరిగితే ఉభయోలకు మంచిది. సరే, ఈ 2 పార్టీలు ఎట్లా వ్యవహరిస్తే మనం ఇంకా టైం ఉంది కాబట్టి మిత్రపక్షాల మధ్య పొత్తు అవగాహన ఒక రసవత్తరంగానే ఉంటుందని మాత్రం చెప్పగలం. రైట్ సార్.
సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. సప్తగిరి ప్రసాద్ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో మీది ఎలాగూ జాతీయ పార్టీ, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మంది సభ్యులు ఉన్నారు, నేరుగా ఉన్నారు, వెరీ ఆర్గనైజ్డ్. యాజ్ రైట్లీ సెడ్ బై పురుషోత్తమ్ రెడ్డి గారు, ఇంత ఆర్గనైజ్డ్గా ఏ రీజనల్ పార్టీ అయితే లేదు. ఇప్పుడు రీజనల్ పార్టీ కాదులేండి, సారీ, మీది జాతీయ పార్టీ. అండమాన్లో కూడా ఉన్నారు, తమిళనాడు అక్కడ కూడా ఉన్నారు. ఈ 1 కోటి మంది సభ్యుల్ని చాలా ఆర్గనైజ్డ్గా నడిపిస్తూ వస్తున్న వ్యవస్థ. 9 ఏళ్ళ అధికారానికి దూరంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా క్యాడర్స్ని ఎలా కాపాడుకున్నారంటే, కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎట్లా కాపాడుతుందో అట్లా కాపాడారు. ఇది ఇంకొకరికి సాధ్యం కాదు. ఇదేదో ఆయనకి ప్రశంస అని కాదు, ఆయన దక్షతకి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావన చేసిన. విధానపరమైన అంశాల జోలికి నేను అంటలేదు, ఆయన కెపాసిటీ గురించి, లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో ఇటువంటి పార్టీతోటి ఇవాళ 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పుట్టిన జనసేన సరే అలయన్స్లోకి వచ్చింది. ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగ్స్ అవి ఉంటాయి కదా మామూలుగా, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అవి చెప్తూ ఉంటారు జనసేన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ మసాలా కావాలి, జనాలకి, కార్యకర్తలకి ఒక వైబు తీసుకురావాలంటే అది కావాలి. ప్రాక్టికల్గా ఆలోచించారు పవన్ కళ్యాణ్ అంటున్నాను. ఆలోచించి ముందర మనం ఈ పవర్ సెంటర్స్లో దూరాలి. 20 40 కాదు, దూరిన తర్వాత మనం విస్తరించుకుంటూ వెళ్ళాలి. ఇది మామూలుగా రాజ్య విస్తరణకు సంబంధించిన అతి పురాతనమైన వ్యూహం. చాణక్యుడి రాజనీతిలో కూడా ఉంటుంది ఇది. ఆయనకు పూర్వమే ఈ వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాన్ని పట్టుకున్నారు ఆయన. పట్టుకుని వెళ్తుంటే జనసేన క్యాడర్స్కి, లీడర్స్కి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, గాది వెంకటేశ్వర గారు లాంటి సీనియర్స్కి వారికి అవగాహన ఉంటుంది, కొన్ని చోట్ల ఒక అసంతృప్తి వచ్చింది. ఇప్పుడేంటి, సడన్గా దాన్ని రోడ్డు మీద తీసుకొస్తారు. వాళ్ళల్లో ఒకటి ఇగ్నైట్ చెప్పారు. దుర్గేష్ గారు మాట్లాడారు, గుర్తుపెట్టుకోవాలి కూర్పు చేసింది ఈయనే, ఆయనకి అప్పుడు తెలుసు అవసరం దృష్ట్యా అది అన్ని వేళలా ఉండదు. అలా మాట్లాడకపోతే క్యాడర్స్కి వాళ్ళు సమానం చెప్పుకోలేని పరిస్థితి. కానీ మీరు ఇచ్చిన ఫార్ములా ఎందుకు చూసారా, 80-15-5, అది ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు సార్ మీరు? సార్, ప్యానెల్లో పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. నా వాయిస్ క్లియర్ ఉంది సార్? చాలా క్లియర్. మీ పార్టీ క్లియర్ గా ఉంది, మీరు క్లియర్ గానే ఉన్నారు. అదే క్లియర్. మా పార్టీ క్లియర్ గా ఉంది, జనసేన అధినేత క్లియర్ గా ఉన్నారు, బీజేపీ టాప్ లీడర్ కూడా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఎటు తిరిగి కొన్ని మీడియా ఛానళ్ళకి, వైసీపీ వాళ్ళకి క్లారిటీ లేదు. ఏంటంటే మేము విడిపోతే గెలిచిపోదాం అనేటువంటి ప్లాన్ లో ఆశలు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. మేమైతే విడిపోయే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు, 15 ఏళ్ల వరకు ఈ నాయకత్వం ఈ రాష్ట్రానికి శరణ్యం, ఈ కూటమే శరణ్యం అని క్రిస్టల్ క్లియర్ ఆయన క్లియర్ ఉన్నారు. ఎటు తిరిగి కొన్ని మీడియా సంస్థలకి ఒకే ఒక మాట, 15 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏంటి అని జనసేన కార్యకర్తలు అడుగుతున్నారు. ఇప్పుడు రేపేం జరుగుతుంది అనేది ఈ రోజు ప్రెడిక్ట్ చేయొచ్చు, ఎల్లుండి ఏం జరుగుతుందని ఈ రోజు ప్రెడిక్ట్ చేయొచ్చు. 15 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుంది ఈ రోజు ప్రెడిక్ట్ చేయగలమా? రేపేం జరుగుతుంది వీ కెన్ ప్రెడిక్ట్ టుడే. డే ఆఫ్టర్ టుమారో ఏం జరుగుతుంది చూస్తాం. రాజకీయాలలో ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే వేదం, ఆయన చేసిందే శాసనం, ఆయన మాట్లాడింది చట్టం. ఈ 164 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుండి గెలిచినటువంటి 134 మంది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చూసి, సైకిల్ సింబల్ చూసి, బీఫామ్ లో ఆయన సంతకం చూసి గెలిచిన వాళ్ళేను. వీళ్ళ వ్యక్తిగత చరిష్మా, నా వ్యక్తిగత చరిష్మా చూడు, ఏం చూడు, నా కెపాసిటీ చూడు, ఏం లేదు ఇక్కడ కెపాసిటీ. ఈ మాట చంద్రబాబు నాయుడు గారు క్రిస్టల్ క్లియర్ గా మీటింగ్లు చెప్పారు. నేను బీఫామ్ ఇస్తే క్యాడర్ మీతో ఉంటుంది, మీకు గౌరవం ఉంటుంది. నేను బీఫామ్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళతో ఉంటుంది, తెలుగుదేశం పార్టీతో ఉంటుంది, అంతేగాని మీతో ఉండదు. మీరు క్యాడర్ ని జాగ్రత్తగా చూసుకోండి, కార్యకర్తలు గౌరవించుకోండి ఓపెన్ గా చెప్పారు. మా నాయకులు క్లియర్ గా ఉన్నారు. రేపు పొద్దున స్థానిక సమస్యల ఎన్నికలు కూడా అనేది మా నాయకుడు బీఫామ్ ఇస్తే ఆడి జనసేన నాయకులు కూడా, టాప్ లీడర్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఆయనకి ఈ రాష్ట్ర సంక్షేమం, ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి అది ముఖ్యం. 1-2 రాజకీయాల తర్వాత 1-2 చోట త్యాగాలు సిద్ధపడాల్సిందే, తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి కేసీ తీసుకుంటే ఆలపాటి రాజా గారు ఎప్పటినుండే ఎమ్మెల్యే గారు, సీనియర్ మోస్ట్ లీడరు, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు. నాదేళ్ల మనోహర్ గారికి టికెట్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా నోరు తెరిచాడా? మన
సరే, వాళ్ళ అడిగారు కదా, రాజేంద్ర మీరు గారు. అడిగంగానే ఆయన వచ్చేసారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఇంతకుముందు చూద్దాం. సత్యగిరి ప్రసాద్ గారు, మీరు వాళ్ళు తలుచుకున్నారు, ఆయన వచ్చేసారు. భాగస్వాములు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు కొత్త నెగేషన్ సత్యగిరి ప్రసాద్ గారు, నిజంగా మీ విష్ చాలా బలంగా ఉంది. మీరు అనగానే వచ్చేసారండి ఆయన. లేదు, నేను ఇప్పుడు అది తెలుగు ఇప్పుడు మా డిసిప్లిన్ సార్, అదే మా డిసిప్లిన్ అదే. ఇట్లా చాలా ఉన్నాయి టాప్ లీడర్స్, మంచి బలమైన నాయకులు కూడా. ఆయన ఏమన్నారో వినలా మీరు? ఆయన ఏమన్నారో విన్నట్టు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే మా పవన్ కళ్యాణ్ అని అన్నారు ఆయన. మళ్ళీ విన్నట్లేదు. మళ్ళీ ఇంకోసారి ఇందురు గాని వెళ్ళలే, దాన్ని మళ్ళీ చెప్పాల్సి ప్రభుత్వంలో భాగస్వాములు ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ కార్యక్రమాలు నీకు మళ్ళీ ఆయనకు కూడా క్లారిటీ ఉంది. ఆయనకి ఆయన పవన్ కళ్యాణ్, మాకు మా పవన్ కళ్యాణ్. అట్లా ఆయన దృష్టిలో ఆయన మా పవన్ కళ్యాణ్ అన్నాడు, మా దృష్టిలో మేము కూడా మా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అందరూ వాడు. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అయ్యేదని ఏం లేదు సార్. అసలు క్లియర్ గా వాళ్ళు క్లియర్ గా ఉన్నారు, మేము క్లియర్ గా ఉన్నాము. కొన్ని మీడియా సంస్థలే క్లియర్ గా లేవు అంటున్నా నేను. మీరు మాటల మాంత్రికులు, పిహెచ్డీ చేశారు అందులో. ఓకే, కాబట్టి సార్ ఎలక్షన్ ఏదైనా వారు వన్ సైడ్ డిసైడ్ చేసుకుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, ఎలక్షన్ ఏదైనా వార్ వన్ సైడ్ అని. సరేలే, మొన్న 175 కొడతాము అన్నాడు. మరి కుట్టాడా? మేము కుట్టాం. మాటలు ఎక్కువ మాట్లాడలేదు, మేము యాక్షన్లు చూపించేసాం. ఆయన ఏమన్నాడు? వైనాట్ కుప్పం అన్నాడు, వైనాట్ పిఠాపురం అన్నాడు, వైనాట్ మంగళగిరి అన్నాడు, వైనాట్ 172 అన్నాడు, వైనాట్ 190 కూడా అన్నాడు. కానీ చివరికి ఏమైంది? కాబట్టి సరే, ఈ స్థానిక సంస్థల దగ్గరికి రండి సార్. ఏంటి దీని దగ్గరికి రండి. 80-15 లెక్కన ఏమన్నా కాస్త అటు ఇటు ఉండే అవకాశం ఉందా సార్? ఈ రోజుకి ఈ బీజేపీ గురించి మాట్లాడు. బీజేపీ ఒక ఛాయాగ్రహంగానే ఉంది ఈ రాష్ట్రంలో. సార్ దిస్ ఇస్ టెంటేటివ్ డెసిషన్, టెంటేటివ్ డిస్కషన్, నాట్ ఎ డెసిషన్. రేపు పొద్దున్న కూర్చున్న తర్వాత ఏమో జనసేనకి 30-70 ఇవ్వచ్చు, ఇంకొకటి ఇవ్వచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు. ఎనీథింగ్ మే హ్యాపన్. ఇట్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ సీట్లు అడిగారు ఆ సీట్లన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ గా మనం కూర్చొని దిస్ ఇస్ ఎ డెసిషన్ దట్ విల్ బి టేకెన్ బై 2 లీడర్స్. ఓకే, వాళ్ళు చక్కగా ఉన్నారు, బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్ తో చక్కగా షేర్ చేసుకున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో అక్కడక్కడ కొన్ని నిరసనలు డిఫరెన్సెస్ వచ్చినాయి. అయినప్పటికీ వాటన్నిటిని ఓవర్కమ్ చేసి క్యాడర్ సాటిస్ఫై చేసి ఎలక్షన్ పోయాం. మంచి పార్టీలో వర్కౌట్ అయింది. నేనేం చెప్తున్నా అంటే ఈ తెలుగుదేశం పార్టీలో 134 సీట్లు మా వల్లే గెలిచిందనే సంబరపడేటువంటి కొన్ని చోట మోట నాయకులు, ట్రబుల్ క్రియేట్ ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళకు కూడా మీ చర్చ ద్వారా ఏం చెప్తుంటే మిమ్మల్ని ఏ పార్టీ వాళ్ళని, ఏ పార్టీ వాళ్ళు 134 మా వల్లే గెలిచింది కాదు 134 మా వల్లే గెలిచింది అన్నది జనసేన నాయకులు ఎవరైనా మీరన్న చోటా మోటా జనసేన నాయకులు ఎవరైనా ఉన్నారా? అలా అన్నారా? ఇప్పటివరకు ఎవరు అనలేదు. మీడియా సంస్థలు ఏదైనా మీరు అన్నారు, ఇప్పుడు మీరు అన్నారు అడుగుతున్నా, వాళ్ళ పేర్లు ఏంటండి అని. నాకు తెలియదు, మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా. నేను చెప్పేది ఏంటి సార్, నేను మా పార్టీలో ఉన్నటువంటి ఒకరిద్దరు చోటా మోటా నేతల గురించి చెప్తున్నా. నేనే గెలిపించేశాను ఈ పార్టీని. నేను లేకపోతే తెలుగుదేశం లేదనే ఫీలింగ్ వాళ్ళ గురించి నేను చెప్తున్నా. నేను బేఫామ్ లో ఆయన సంతకం వేసి సుప్రీం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆడే ఎమ్మెల్యే రైట్, మసూన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ వస్తా. మసూన్ రెడ్డి గారు, కూటమి అంత బలంగా ఉంది, 80-15-5 ఫార్ములాతో వాళ్ళు దూసుకొస్తున్నారు. మీరు చూస్తేనా ఎక్కడ ఇంతవరకు సమాయత్తం అంటే మీ నాయకుడు ఒక పిలిపిచ్చాడు, అన్కంటెస్టెడ్గా ఏది వదలటానికి వీల్లేదు, మనం అన్ని కంటెస్ట్ చేయాల్సిందే అని. బట్ ఆయన పిలిపించాడు కానీ
మీ క్యాడర్స్ రెడీగా ఉన్నాయి కానీ మీ లీడర్స్ రెడీగా ఉన్నారు. అదే మీ కోటరీ ఉంటుంది కదా, ఆ కోటరీ దాటి ఆయన ఏమైనా బయటికి రాగలుగుతున్నాడు ఈ మధ్యకాలంలో? అంటే ఏదో జనాలకి వచ్చేసి ఫోటోలు తీసుకొని బుగ్గలు పునికి తలనివ్వటం కాకుండా నేరుగా ఇంటరాక్ట్ అయ్యే మీరు మళ్ళీ అంటారు సూపర్ యాప్ తీసుకొచ్చాం కదా. యాప్ కాదండి, నేరుగా ఎప్పుడైనా నాయకుడు మీరు పాదయాత్ర చేసినప్పుడు మీ నాయకుడు జనాలతో ఇంటరాక్ట్ అయ్యాడు చూసారా? ఆ తరహా ఇంటరాక్షన్ మళ్ళీ ఏమన్నా ఉండే అవకాశం, ఒక అద్భుతమైన అవకాశం మీరు మీ క్యాడర్స్కి జనాలకి కల్పిస్తారా? ఎందుకంటే స్థానిక సంస్థలు మీకు లిట్మస్ టెస్ట్ అది. అవును వాసుదేవన్ గారు, ముందుగా మీకు 99 టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, పెద్దలు గాది వెంకటేశ్వరరావు గారికి, అన్న పురుషోత్తం రెడ్డి గారికి, సోదరులు సప్తగిరి ప్రసాద్ గారికి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు వచ్చేటువంటి ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో రెడీగా ఉంది సార్. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే అనునిత్యం ఓడిపోయిన మరుస రోజు నుంచి కూడా ప్రజల కోసం, ప్రజలలో జరిగేటువంటి ఇబ్బందుల కోసం, ప్రజలు ఈ ప్రభుత్వం చేసేటువంటి దాడుల కోసం ప్రతినిత్యం పోరాడుతూనే ఉంది. ఇంకా అంతకన్నా ప్రజాక్షేత్రంలో మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ అనునిత్యం ఉండేటువంటి పరిస్థితి. మన దీనికన్నా ఎలక్షన్ అంటూ ప్రత్యేకమైనటువంటి ఒక సమాయత్తం అనేటువంటిది మాకు అవసరం లేదు సార్. ఇప్పుడు ఈ కూటమి పరిస్థితికి వస్తే ఈ కూటమిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటున్నారు సార్. ఇప్పుడు ఇంతకుముందు ఈ యొక్క జనసేన పార్టీని గురించి మనం ముందుగా ప్రస్తావించుకుంటే 2014లో జనసేన పార్టీ ఒక్క సీటు కూడా ఆశించకుండా బేషరత్తుగా ఇదే కూటమికి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి 2014లో. అంటే ఒక్క సీటు కూడా నాకేం అధికారం వద్దు, అధికారంలో నాకు భాగం వద్దు, నేను మీకు పూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పని వచ్చినటువంటి పార్టీ. జనరల్గా ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విధంగా ఇవ్వదు. ఇవన్నీ మీరు కేఏ పాల్ గారిని అడిగినా కానీ నాకు ఎన్ని సీట్లు ఇస్తామని అడుగుతారు, కానీ బేషరత్తుగా నాకేం సీట్లు వద్దు, నేను మద్దతు ఇస్తాననేటువంటి పరిస్థితి ఏ పార్టీకి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేశారు, ఓకే. ఆ తర్వాత మళ్ళీ విభేదించాడు తెలుగుదేశానికి, మళ్ళీ తెలుగుదేశాన్ని తిట్టాడు, తెలుగుదేశం వాళ్ళు నా అమ్మని తిడుతున్నారు, మమ్మల్ని నాశనం చేస్తున్నారు అనేటువంటి తందాలో మాట్లాడారు 2019లో. అతను 2024లోకి వచ్చేకాలకి 12%, అంటే 21 స్థానంతో అతను అడ్జస్ట్ అయిపోయి 12%తో అడ్జస్ట్ అయిపోయాడు. ఆ రోజు కూడా సేమ్ ఇదే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాంప్లెట్ ఉందో, ఏబిఎన్ ఉందో, ఆ ఏబిఎన్లోనే అదేవిధంగా 20 సీట్లు, 18 సీట్లు, 19 సీట్లు, 30 సీట్లు అనేటువంటి ఆ లీక్లు రిలీజ్ చేసి లాస్ట్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ని అన్న చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు, చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి కెపాసిటీ అనేది ఎవరినైనా సరే ఒక స్టేజ్కి తీసుకొని వచ్చి నడిపెట్టేటువంటి పరిస్థితి ఆయన ఉంది. కాబట్టి 21 స్థానాలకి 12%కి దాన్ని చేసి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు తగ్గిపోయారు సార్. నిజంగా తెలుగుదేశం పార్టీకి అండర్లోకి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఒక ఎట్లా అంటే పొత్తులోకి వెళ్తే వాళ్ళ కింద పనిచేస్తున్నట్టు మీరు ఎట్లా కంక్లూజన్ అదే సార్. ఇప్పుడు ఏ రాజకీయ సైంటిఫిక్ అనాలిసిస్ సార్, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ తమ ముఖ్యమంత్రి అవడమో లేకుంటే తను అడ్జస్ట్ అయినప్పుడు, ఇప్పుడు 175 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. 170 జనసేనకు కూడా 175 మంది ఎమ్మెల్యేల స్థానంలో 175 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు. 175 మంది ఇన్ఛార్జీలు ఉండేటప్పుడు వాళ్ళందరూ కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, నేను కష్టపడుతున్నాను, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, 10 సంవత్సరాలు కష్టపడ్డాను, 2014 నుంచి కష్టపడ్డాను, నాకు ఎమ్మెల్యే సీటు కావాలనేటువంటి ఒక ధోరణిలో ప్రతి ఒక్క ఇన్ఛార్జి కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసి వేరే పార్టీకి పొత్తుకు పోయినప్పుడు దాన్ని మినిమం 50% తగ్గకుండా ఉండేటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి మీరు న్యాయం చేకూర్చగలిగితే ఆ పార్టీ సక్సెస్. లేదు నేను 12%కే నేను పరిమితం అయిపోయి మిగతా వాళ్ళందరినీ కూడా ముడిచి చూపించారంటే ఆ పార్టీ నిర్వీర్యం అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే అతనికి ఆయన డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు, అధికారంలో ఇప్పుడు పవర్ ఉండొచ్చు కూడా, కానీ పార్టీ పరంగా అది నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి చెప్పాలంటే. ఈరోజు సేమ్ ఇదే లేఖను ఇదే ఏబిఎం ద్వారా మళ్ళా లోకేష్ గారు రిలీజ్ చేశారు. ఇటు తిప్పి 15%కి మళ్ళా అదే పర్సెంట్కి వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా జనసేనకు ఉంటుంది. ఎందుకంటే సేమ్ అదే అటు ఇటు ఏముంది, ఇంతకుముందు 12 ఇప్పుడు 15 పెరిగింది, 3% పెరిగింది. జనసేన గ్రాఫ్ పెరిగిన విషయం తెలుగుదేశం గుర్తించిందని ఎందుకు గమనించలేదు? అవును నేను అదే చెప్తున్నా. ఎందుకంటే ఆయనకి అన్నలేని లోటు, సొంత అన్నలేని లోటు తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 3% ఇంక్రీజ్ చేసి 15% తీసుకొచ్చిన లోకేష్ గారికి జనసేన పార్టీ అంతా కూడా చాలా రుణపడి ఉండాలి, చాలా రుణపడి ఉంటుంది కూడా. ఎందుకంటే వాళ్ళు 15 సంవత్సరాలు ఇదే పరిస్థితి, ఒక 3%, 2% పెంచుకుంటూ పోతారు ప్రతి ఎలక్షన్కి. అది ఆ పార్టీ పరిస్థితి అది అయిపోతుంది. ఇప్పుడు కందుల దుర్గేష్ గారి మాటలకు వస్తే ఒక విషయం మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.
ఆయన ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలనేటువంటి ఒక సినిమా డైలాగ్ని అత్తారింటికి దారి సినిమా డైలాగ్లో ఆయన పదే చెప్తా ఉన్నారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అన్న వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను నేరుగా ప్రశ్నించదలుచుకున్నా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలవాలా అన్నటువంటి మీ ఇది నేను స్వాగతిస్తున్నా. అంటే ఎందుకు తగ్గారు మీరు? రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గారా, లేకుంటే రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన? అదే సార్, అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు అందుకని తగ్గుతున్నాము అంటే ఎవరి ప్రయోజనాల కోసం? రాష్ట్ర ప్రయోజనాల కోసమే తగ్గారు మీరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగాలేదు రాష్ట్రంలో, వాళ్ళు ఆయన అందించేటువంటి పాలనలో లోపాలు ఉన్నాయనేటువంటి విషయం రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం కోసం, మహిళలకు ప్రయోజనం చేకూర్చడం కోసం, విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం కోసం, యువతకు ప్రయోజనం చేకూర్చడం కోసం మీరు తగ్గారు కదా. మరి మీరు తగ్గి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తగ్గుకు కారణం ఏంటి? మీకు తగ్గు ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానం ఏంటి? మీకు తగ్గుకు తగినటువంటి లబ్ధి ఏంటి అనేటువంటిది కూడా ప్రజలకు చెప్పాలి. మీరు తగ్గారు బాగుంది, ఎవరి కోసం తగ్గారు అనేటువంటిది క్లియర్ గా కదండి, అదే క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకున్నారు సార్. దుర్గేష్ గారు చాలా స్పష్టంగా అదే సార్, నేను అందుకనే సార్ నన్ను ముందుకు రండి, అదే క్లారిటీ అంటున్నా. ఎవరి కోసం తగ్గారు? సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నేను రాజకీయాల్లోకి వచ్చింది సుగాలి ప్రీతి కోసం, నేను సుగాలి ప్రీతి కోసం తగ్గుతున్నాను అన్నాడు. అధికారం చేపట్టావు, సుగాలి ప్రీతికి నీకు అధికారం వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కోసం. నీకు నిజంగా నువ్వు తగ్గి అధికారం కావాలని, నేను ముఖ్యమంత్రి కావాలో డిప్యూటీ సీఎం కావాలో, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం, రాష్ట్ర బాగోగుల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం నేను తగ్గుతాననుకున్నప్పుడు మీరు అధికారం చేపట్టిన వెంటనే మీరు తగ్గిన దానికి వచ్చినటువంటి ఆ పరిష్కారం ఏంటి? సుగాలి ప్రీతికి మీరు ఏం చేశారు? సుగాలి ప్రీతికి ఏమైనా తగ్గించారా? సరే పోనీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి అరాచకాల కోసం నేను తగ్గుతున్నాను, మంచి పాలన అందిస్తాను అంటున్నారు. మీరు తగ్గారు, వెరీ గుడ్. మీరు తగ్గిన దాని వల్ల జరిగినటువంటి లాభం ఏంటి? మీకు మాత్రం డిప్యూటీ సీఎం వచ్చింది, మీకు కొంతమందికి ఎమ్మెల్యేలు వచ్చారు, కొంతమందికి మంత్రులు వచ్చారు, కొంతమంది ఎంపీలు వచ్చారు, మీకు కొంతమందికి రాజ్యసభ సభ్యులు వచ్చారు, కొంతమంది ఎమ్మెల్సీలు వచ్చారు. అంతే తప్పితే మీరు తగ్గిన దానికి రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? ఈ రోజు మొన్న గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి రోడ్లు నిలబెట్టి అస్తవ్యస్తం చేశారు. మీరు తగ్గిన దానికి ప్రతిఫలం ఏంటి? మీరు దానికి న్యాయం చేశారా? మీరు ఏమైనా గొంతెత్తి మాట్లాడారా? మీ అధికారం వచ్చిన దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు కొరిగింది ఏంటి? అదేవిధంగా వెంకటేశ్వరరావు గారిని అడుగుతున్నా, గాది వెంకటేశ్వరరావు గారిని, అదే గాది సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి అన్నకు తెలుసుంటారు వాళ్ళు, ఎందుకంటే ఒకే ఇంటి పేరు ఉంటుంది. గాది సాయికృష్ణ కేసు ఏ విధంగా లాకప్ డెత్ లో బూడిదైపోయి బూడిద కూడా మిగల్చకుండా ఏ విధమైనటువంటి ప్రభుత్వం అన్యాయం చేసిందో, ఈ అన్యాయాన్ని మీరేమైనా మీరు అడ్డుకోగలిగారా? మీరు ప్రశ్నించారా? మరి యువతకు చేసినటువంటి ఇదేంటి? మీరు తగ్గిన దానివల్ల యువతకి ఏం లాభం జరిగింది? మీ పార్టీకి మీకు తప్ప యువతకి ఏం లాభం జరిగింది అనేటువంటిది చెప్పాలి సార్. కర్నూలులో తిరుపతమ్మ అనేటువంటి ఒక ఆమె కొడుకు తప్పినాడు అని చెప్పని పోలీస్ స్టేషన్కి పోతే ఏం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఒక పిటిషన్ ఇస్తే, ఆ పిటిషన్ కోసం అని చెప్పని ఎంక్వైరీ ఇస్తే దాంట్లో పోలీసులు కొడుకు నువ్వే చంపావని చెప్పి వేధిస్తే ఆమె వేధించి చంపేశారు సార్ ఆమెని. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏమైనా మహిళలకి చేశారా? ఎంతమంది మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఈ రోజు, వాటి మీద ఏదైనా ప్రశ్నించారా? మీరు ప్రశ్నించారా? వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా? మీరు తగ్గిందని అడిగారు. నా ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాం, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మీరు అది వదిలే సోషల్ స్టడీస్ చెప్తే ఎట్లా? అదే సార్, మీరు ఏం చెప్పాలి? స్థానిక సంస్థలు వాళ్ళు అంత గట్టిగా వెళ్తుంటే కూటమి చాలా బలంగా, సరే ముందర ఫీలర్స్ వదులుతారు వాళ్ళు, 80-15 వాళ్ళ స్ట్రాటజీ అది. అదే ఫీలర్ పొరపాటున మీ కరపత్రిక దాంట్లో సాక్షిలో వచ్చి ఉంటే మిమ్మల్ని డొక్కజించి డోలు కట్టి ఉతికారేసేవాళ్ళు. ఎట్ట తెలుసు, ఒక 40-70 కేసులు పడి ఉండేవి. సరే వాళ్ళ అనుకూల పత్రికలో వచ్చింది, వాళ్ళు అది డిసిమినేట్ చేయడానికి, ప్రాపర్గా డిసిమినేట్ చేయడానికి వెళ్ళారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. తెలుగుదేశం ఎత్తుగడ అది 40 ఏళ్ల పార్టీ, వాళ్ళదా చిన్నదా చితకదా? ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు. మామూలుగా అసలు మామూలు మార్తాండులు ఉండరు అందులో, వ్యూహకర్తల్లో ఎవరు పనికిరారు. అట్లాంటి పార్టీ ముందు మీరే ప్లే చేయాల్సింది విక్టిమ్ రోల్. వదిలేసి అగ్రెసివ్ స్టాండ్, ఎగబడిపోవటం, కలబడపటం, వీటి స్థానిక సంస్థలకు సంబంధించి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలు ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే. మీరు ఆ ట్రాప్ లో పడిపోతున్నారు. ఇప్పుడు 10 పార్టీలు కలిసి వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నో కన్ఫ్యూజన్. ఇందాక చెప్పిన ఇది కూడా అదే సార్, 100%. ఇప్పుడు నాకు తెలియగలుగుతున్నా సార్, 15% నాకు కావాలా, లేకుంటే ఇంకా ఎక్కువ అంటే సెటిల్మెంట్లు కావాలని అడుగుతున్నానంటే నేను అడుగుతున్నా సార్, జనసేన పార్టీని నేను అడుగుతున్న ప్రశ్న చేస్తున్నా. లోకేష్ గారు ఆయనకి చీఫ్ ఎలక్షన్ కమిషనరా? అర్థం కావట్లేదు సార్ నాకు. రాజ్యాంగబద్ధంగా జనసేన పార్టీకి ఇంచుమించు 13,325 గ్రామ పంచాయతీలు ఉంటే వాటన్నింటిలో నిలబడేటువంటి అధికారం
చీఫ్ ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి ఇచ్చినప్పుడు వీళ్ళు పోయి లొకేషన్ అడుక్కోవడం ఏంటి, నాకు ఇంకా ఎక్స్ట్రా పెన్షన్ ఎవరు చెప్పారు మీకు? అడుక్కో వాళ్ళేం అనలేదే, అదే కదా సార్ ఇప్పుడు అడుగుతున్నది వాళ్ళు అనలేదే. మేము లాస్ట్ టైం చేశాం కాబట్టి అలా ఏం ఉండదు. ఇప్పుడు ఈసారి మేము అంటే 3% ఇంకో 2% పెంచమంటారు. ఈసారి మేమేంటో మేము చూపిస్తాను స్పష్టంగా సార్. చెప్తున్నాం. నిజంగా చూపించడమే కావాలి సార్. నిజంగా వాళ్ళకి జనసేనకి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, బెగ్గింగ్ బౌల్ తీసుకొని తెలుగుదేశం వాకిట్లో నుంచోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు. మీకు నాకన్నా కూడా గా వెంకటేశ్వర గారు ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఖచ్చితంగా ఆయన రైట్ఫుల్ డిమాండ్ ఏదో ఆయన సార్. మేము స్వాగతిస్తున్నాం సార్. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి స్వాగతిస్తున్నాం. జనసేన ఏంటువంటి 13,325 స్థానాల్లో నిలబడాలనేటువంటి ఉద్దేశమే మాకు ఉంది. ఖచ్చితంగా నిలబడండి, మీకు అవకాశం ఉంది. మీరు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బెగ్గర్స్ కాదు, నేను కూడా స్పష్టం చేస్తున్నా. మీరు ఎందుకు లోకేష్ దగ్గరికి పోయి బెగ్ చేయాల్సిన అవసరం ఉంది? సంస్థాగతంగా మొత్తం కూటమిలో ఉన్నప్పుడు మాట్లాడుకోరా సార్? ఒక ఇంట్లో వేడుక జరుగుతోంది, అవును సార్. ఇప్పుడు మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఒక పద్ధతి ఉంటుంది సార్. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, లోకేష్ చిత్తశుద్ధి ఉంటే, నాకు అనలేని లోటు అనుకున్నప్పుడు ఇటువంటి లీకులు ఇచ్చేటువంటి ప్రక్రియ జరగదు. జనసేనని అదేవిధంగా బీజేపీని 2 పార్టీలు కూర్చొని పెట్టి